అలానే మిసేస్లో దేశవ్యాప్తంగా మరో వైరస్ అలర్ట్ని ప్రకటించేశారు. ప్రస్తుతం గుజరాత్లో మరణ మృదంగాన్ని మోగిస్తున్నటువంటి చాందీపుర వైరస్ ఇది 28 మంది చిన్నారులని చంపేసింది ఇప్పటి వరకు. అందుకే రెడ్ అలర్ట్ ప్రకటించారు గుజరాత్లో. గుజరాత్ సరిహద్దుల్లో ఉండేటువంటి రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ముందస్తుగా. అలాగే దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా ఈ చాందీపుర వైరస్కి సంబంధించినటువంటి లక్షణాలు, దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి అందజేసింది. ప్రస్తుతం అధ్యయనం చేస్తూ ఉన్నాయి ప్రత్యేక బృందాలు. కేంద్ర ఆరోగ్య శాఖ, ICRM ఇవన్నీ కూడా బృందాలు, ఆ ఉద్యోగుల బృందాలు ఇప్పుడు అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇది ర్యాబిస్ వైరస్, ర్యాబిస్ని ఇచ్చేటువంటి వైరస్ ఉంది కదా, ఆ వైరస్ సంబంధించినటువంటి జాతి. ఇది సోకినటువంటి 24 గంటల నుంచి 48 గంటల మధ్యలో చనిపోవటం జరుగుతుంది. గుజరాత్లో అదే జరిగింది. 15 సంవత్సరాలకు తక్కువ ఉన్నటువంటి వయసు వాళ్ళకి ఇది సోకుతుంది. అందుకే చిన్నారుల్ని భద్రంగా ఉంచుతున్నారు. చిన్నారుల పట్ల ఇమీడియట్గా స్పందిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించినటువంటి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా. ప్రధానంగా ఉన్నట్టు ఉండి జ్వరం రావటం, తలనొప్పి రావటం, వాంతులు కావడం, మూర్ఛ వచ్చి పడిపోవటం, ఈ లక్షణాలు కనుక ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్చండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పినటువంటి ఆర్డర్స్. ఈ ఆర్డర్స్లో స్పష్టంగా పొందుపరిచారు. అన్ని రాష్ట్రాలకు కూడా అలర్ట్ ప్రకటించేసింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శాండ్ ఫ్లైస్ అంటే ఇసుక దోమలు, వీటి ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తూ ఉంది కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. మురికి ప్రాంతాలు, నీటి నిల్వ ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కువగా లేకుండా చూసుకోమని చెప్పి రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ శాండ్ ఫ్లైస్, అలాగే కొన్ని ఈగలు, అలాగే కొన్ని దోమల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది అని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తోంది. ఇది సోకిన తర్వాత నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇమీడియట్గా నర్వస్ సిస్టమ్ అనేది కొలాప్స్ అవుతుంది అనేది వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి అలర్ట్నెస్. అందుకే ఇది చాలా డేంజర్ వైరస్ అని అంటున్నారు. మనం కరోనా చూసాం, కరోనానే డేంజర్ వైరస్ అనుకున్నాము. ఆ వైరస్ కారణంగా కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు. భారతదేశంలో కూడా లక్షలాది మంది చనిపోయారు. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పెట్టింది, భౌతిక దూరాన్ని పాటించమంది, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అనౌన్స్ చేసింది. ఇలాంటివన్నీ కూడా చెప్పారు. పరిశుభ్రత పాటించమని చెప్పారు. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఈ చాందీపుర వైరస్ కూడా డేంజరస్ వైరస్ అని చెప్తున్నారు. దీనికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే 1965 మహారాష్ట్రలో ఉన్న నాగపూర్లో ఫస్ట్ టైం ఈ వైరస్ని ఐడెంటిఫై చేశారు. అందుకే మహారాష్ట్రలో నాగపూర్లో ఉన్న చాందీపుర అనే ప్రాంతం అక్కడ ఐడెంటిఫై చేశారు కాబట్టి ఆ వైరస్ని చాందీపుర వైరస్ అనేటువంటి నామకరణం చేశారు. అది ఇప్పుడు మళ్ళీ గుజరాత్లో కనిపిస్తూ ఉంది. గతంలో మహారాష్ట్రలో కనిపించినటువంటి వైరస్, అప్పట్లో అనేక మందిని చంపేసినటువంటి వైరస్, ఇప్పుడు గుజరాత్లో చిన్న పిల్లల్ని, చిన్నారులని చంపేస్తుంది. తొలుత ఇది వారం క్రితం ఒక 15 మందిని చంపేసింది. ఇప్పుడు ఆ సంఖ్య 28 మందికి చేరింది. ఇప్పుడు అనేక మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ వ్యాధి సోకిన వెంటనే ఆసుపత్రుల్లో చేరిస్తే చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటి వరకు ఈ వైరస్ని చంపడానికి కానీ, ఈ వైరస్ని నివారించడానికి కానీ ఎలాంటి మెడిసిన్ స్పెసిఫిక్గా లేదు. కేవలం బీపీ, షుగర్ ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడం ద్వారా ఈ వైరస్ని క్రమేణా తగ్గించడం తప్పితే దాని ప్రభావాన్ని దానికి డైరెక్ట్గా మెడిసిన్ ఇచ్చి తగ్గించేటువంటి
మెడిసిన్ అయితే ఇప్పటివరకు లేదు అని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు. అందుకే మెడిసిన్ లేనటువంటి వైరస్ ఇది. ఈ వైరస్ సోకితే 48 గంటల లోపలే చనిపోతారని చెప్పి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటిస్తుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా నీటి గుంటలు, మురుగునీటి గుంటలు ప్రధానంగా. ఈ మురుగునీటి గుంటల మీద ఉండేటువంటి దోమలు, ఈగలు, అలాగే మట్టి గోడలు, ఈ మట్టి గోడల్లో ఉండేటువంటి ఈగల కారణంగా ఈ వైరస్ సోకుతుంది అని చెప్పి చెప్తున్నారు. మనిషి నుంచి మనిషికైతే సోకదు, అలాగే మనిషి నుంచి జంతువులు, జంతువుల నుంచి మనిషికి రావడం అనేది ఉండదు. ఒక్క ఈగల ద్వారా అలాగే దోమల ద్వారా మాత్రమే ఇది వ్యాప్తి చెందుతుంది అని చెప్పి చెప్తున్నారు. అందుకే వాటిని నిర్మూలించండి, పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని, పరిశుభ్రమైనటువంటి పరిసరాలని ఏర్పాటు చేయండి అని చెప్పి కేంద్రం రాష్ట్రాలకి ఇచ్చినటువంటి ఆదేశాలు. ప్రస్తుతం వర్షాకాలం, ఎల్నినో కారణంగా వర్షాలు అయితే పట్టడం లేదు, కాకపోతే కొన్ని చోట్ల కుంభవృష్టి కనిపిస్తుంది. ఆ కారణం చేత నీటి నిల్వలు ఉంటున్నాయి. ప్రత్యేకించి సిటీస్లో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఖాళీ స్థలాల్లో నీటిని నిల్వ ఉంటుంది, నీరు. ఆ నీటిలో ఈ దోమలు, ఈగలు ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే సిటీస్లో ఖాళీ స్థలాలను కూడా పరిశుభ్రంగా పెట్టమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలకి ఉపక్రమిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఎల్నినో కారణంగా ఏర్పడినటువంటి కరువుని అధిగమించడం, మరోవైపు ఎల్నినో ఉన్నప్పటికీ కూడా క్యుములోనింబస్ మేఘాలు, వాటినే రాకాసి మేఘాలు అంటున్నారు సోషల్ మీడియాలో, వాటి కారణంగా పడిన చోటే భారీగా వర్షపాతం నమోదు కావటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గుజరాత్ నుంచి తరుముకొస్తున్నటువంటి వైరస్ చాందీపుర వైరస్, ఇది గనక స్ప్రెడ్ అయితే భారతదేశంలో, ఇప్పుడు మనం ఏదైతే దేశానికి మనం ఆర్థికంగా పటిష్టంగా ఉందని చెప్పి అనుకుంటున్నామో యూత్, అలాంటి యూత్ని మనం కోల్పోవాల్సి వస్తుంది. ఒక జనరేషన్ 15 years లోపు ఉన్నటువంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. ఈ చాందీపుర వైరస్ గుజరాత్ నుంచి విస్తృతంగా ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. గుజరాత్లోని అనేక ప్రాంతాలకు స్ప్రెడ్ అయింది, అలాగే మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలకు కూడా స్ప్రెడ్ అయింది. అందుకే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన టెస్టులు చేస్తూ ఉన్నారు. దాని లక్షణాలు ఒకటే, హఠాత్తుగా జ్వరం రావటం, వాంతులు రావటం, తలనొప్పి రావటం, మూర్ఛ రావటం, పడిపోవటం, పారాలసిస్ లాంటివి సింటమ్స్ రావటం, ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి సింటమ్స్ ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తే కనుక కొంత ఏదన్నా చికిత్స చేసే అవకాశం ఉంది, స్పెసిఫిక్గా మెడిసిన్ లేకపోయినప్పటికీ కూడా. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కరోనాని మించిన, కరోనా కంటే కూడా డేంజరస్ వైరస్ ఈ చాందీపుర వైరస్ పొంచి ఉంది. గుజరాత్ నుంచి స్ప్రెడ్ కావడానికి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. మరి ఈ వైరస్ గురించి అదనపు ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా ఉంటే మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.